ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం రీసెంట్గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే బ్లాక్ బాస్టర్ హిట్ టాక్తో ముందుకు దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. సంక్రాంతికి వస్తున్న మూవీ కలెక్షన్స్ని దాటి ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టి నెంబర్ 1 చిత్రంగా ఓజీ మూవీ నిలిచింది. నేడు సాయంత్రం నుండి ప్రతి సెంటర్లోనూ ఈ చిత్రం విశ్వరూపం చూపించే అవకాశాలున్నాయి. ఇక బ్రేక్ ఈవెన్ విషయానికి వస్తే ఓవరాల్గా వరల్డ్ వైడ్గా 6 రోజుల్లో ఈ సినిమా 95 పైగా శాతం రికవర్ అయింది. మిగిలిన 5% ఈ వీకెండ్తో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఆదివారం నుండి వచ్చే వసూళ్లు మొత్తం లాభాలే. ఇక పవన్ కళ్యాణ్ మూవీ భారీ హిట్ కొట్టినప్పుడల్లా ఆ ఇయర్లో హయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచిన సినిమాలు 5 సినిమాలున్నాయి. 2003లో ఖుషి సినిమా ఆల్ టైమ్ రికార్డ్ గ్రాసర్గా ఆ ఇయర్లో నిలిచింది. అదేవిధంగా జల్సా మూవీ 2008లో హయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచింది. అదేవిధంగా 2012లో గబ్బర్ సింగ్ మూవీ హయ్యెస్ట్ గ్రాసర్గా ఆ ఇయర్లో నిలిచింది. 2013లో అత్తారింటికి దారేది మూవీ ఆ ఇయర్లో హయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచింది. 2025 ప్రస్తుతం దే కాల్మి హోజీ మూవీ హయ్యెస్ట్ గ్రాసర్గా 2025లో నిలిచింది. అయితే ఈ సినిమా ఎన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఎన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్కి కష్టంగా ఉంది, ఏ ఏ ఏరియాలో లాభాలు పొందుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నైజాం ఏరియా గురించి చూద్దాం. నైజాం ఏరియాలో దిల్ రాజు 54 కోట్లకు కొనుగోలు చేశాడు. మరి 6 రోజుల్లో ఈ సినిమాకు 48 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇంకా ఈ ఏరియాలో 6 కోట్ల షేర్ వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఈ ఏరియాలో ఈజీగా బ్రేక్ ఈవెన్ అవుతుందని తెలుస్తుంది. ఇక రాయలసీమలో ఈ సినిమాను నిర్మాత నాగవంశీ 22 కోట్లకు ఈ సినిమాను కొనుగోలు చేశాడు. 6 రోజుల్లో ఇక్కడ ఈ సినిమా 13,50,00,000 షేర్ వసూళ్లు వచ్చాయి. ఇంకా ఇక్కడ 8,50,00,000 షేర్ వసూళ్లైతేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ కష్టంగా తెలుస్తుంది. ఇక ఉత్తరాంధ్ర విషయంలో ఉత్తరాంధ్రలో ఈ సినిమాను బయ్యర్స్ 20 కోట్లకు కొనుగోలు చేశారు. 6 రోజుల్లో ఇక్కడ 15,60,00,000 షేర్ వసూళ్లు వచ్చాయి. ఇంకా ఈ సినిమా ఇక్కడ 5,00,000 షేర్ వసూళ్ల వరకు రావాల్సి ఉంది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ కష్టంగా ఉందని తెలుస్తుంది. చూడాలి మరి దసరా సెలవులను ఉపయోగించుకొని బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది ఈ ఏరియాలో. ఇక తూర్పుగోదావరిలో ఈ సినిమా బయ్యర్స్ 12 కోట్లకు కొనుగోలు చేసి 6 రోజుల్లో ఈ సినిమాకు ఇక్కడ 13 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక్కడ బయ్యర్స్కి ₹1,00,00,000 పైగా లాభాలు వచ్చాయి. ఇక పశ్చిమ గోదావరిలో చూస్తే బయ్యర్స్ ఈ సినిమాను 9 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ సినిమా ఇక్కడ 6 రోజుల్లో 8,80,00,000 షేర్ వసూళ్లు వచ్చాయి. ఇంకా ఇక్కడ 20,00,000 షేర్ వసూళ్లు వస్తే ఈజీగా బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఈ ఏరియాలో ఈజీగా బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక గుంటూరు జిల్లాలో బయ్యర్స్ ఈ సినిమాను 12,50,00,000కు కొనుగోలు చేశారు. ఇక్కడ 6 రోజుల్లో ఈ సినిమా 12 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇంకా 50,00,000 షేర్ వసూళ్లు వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక్కడ కూడా ఈజీగా బ్రేక్ ఈవెన్ అవుతుంది ఈ మూవీ. ఇక కృష్ణా జిల్లాలో ఈ సినిమా 9 కోట్లకు బయ్యర్లు కొనుగోలు చేయగా 6 రోజుల్లో ఈ సినిమాకు ఇక్కడ 10 కోట్లకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయింది. 50,00,000కు పైగా లాభాలు కూడా వచ్చాయి. ఇక నెల్లూరులో చూస్తే నెల్లూరులో ఈ సినిమాను బయ్యర్స్ 6 కోట్లకు కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు ఇక్కడ 4,70,00,000 షేర్ వసూళ్లు వచ్చాయి. ఇంకా ఇక్కడ 1,30,00,000 షేర్ వసూళ్లు రావాలి. చూడాలి మరి నెల్లూరులో బ్రేక్ ఈవెన్ కావడానికి కొంచెం కష్టంగా తెలుస్తుంది. దసరా సెలవులు ఉపయోగించుకొని మంచి రన్ను చూపిస్తే మాత్రం ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా ఈ సినిమాకు 2 తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఇప్పటి వరకు 6 రోజుల్లో 48 కోట్ల షేర్ వసూలు చేయగా, అదేవిధంగా ఆంధ్రాలో ఈ సినిమా 74 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. తెలంగాణలో కంటే ఏపీలో 26 కోట్ల షేర్ వసూళ్లు ఎక్కువగా వచ్చాయి ఈ మూవీకి. అయితే ఓజీ సినిమా 2 తెలుగు రాష్ట్రాలలో 175 కోట్లకు కొనుగోలు చేసిన బయ్యర్స్ ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 124 కోట్లు వసూలు చేసింది. తెలంగాణలో 8 కోట్లు, ఆంధ్రాలో 13 కోట్లు వస్తే తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవుతుంది. కర్ణాటక, తమిళనాడు, రెస్ట్ ఆఫ్ ఇండియా అన్ని ఏరియాలు కలుపుకొని 10 కోట్లకు బయ్యర్స్ కొనుగోలు చేశారు. 6 రోజుల్లో ఇక్కడ 10,80,00,000 షేర్ వసూలు వచ్చాయి. ఇక్కడ కూడా లాభాలు పొందారు ₹80,00,000. ఇక ఓవర్సీస్లో ఈ సినిమాను 17,50,00,000 కొనుగోలు చేస్తే 6 రోజుల్లో ఇక్కడ 37 కోట్ల షేర్ వసూలు వచ్చాయి.
21 కోట్ల లాభాలతో రన్ అవుతుంది. ఓవరాల్‌గా 3 ఏరియాలో బ్రేక్ ఈవెన్‌కు కష్టంగా ఉందని తెలుస్తుంది. అవి రాయలసీమ, ఉత్తరాంధ్ర, నెల్లూరు. ఈ సినిమా మొత్తం ప్రపంచవ్యాప్తంగా 173 కోట్లకు కొనుగోలు చేయగా 162 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇంకా ఈ సినిమాకు 12 కోట్ల షేర్ వసూళ్లు వస్తే క్లీన్ హిట్ అవుతుంది. ఈ సినిమా దసరాకు బ్రేక్ ఈవెన్ అవుతుందని తెలుస్తోంది.